బిగ్ బాస్ హౌస్ లో అసలైన రణరంగం ఈ రోజు స్టార్ట్ అయింది. అసలు ఇలాంటి ఫైర్ఫుల్ ఎపిసోడ్ ఫస్ట్ నుంచే ఉండుంటే ఈ సీజన్ ఒక రేంజ్ లో హిట్ అయిండేది అనమాట. అండ్ ఈ రోజు తనూజ వర్సెస్ దివ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఇందులో ఎపిసోడ్ చూసాక మీకు ఎవరిది కరెక్ట్ అనిపించింది, ఎవరిది రాంగ్ అనిపించిందో కమెంట్ చేయండి. అసలు ఏం జరిగింది, కాన్వర్సేషన్ ఏంటి, మొత్తం మనం ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాము. అసలు ఏం జరిగింది ఈ రోజు అనేది. సో ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసాము ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ అందరూ వచ్చేసారు. లాస్ట్ గా ఇమాన్యుయల్ ఒకటే పాపం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు అనమాట. అంతే జోయ్ తో, అంతే హ్యాపీనెస్. ఇమాన్యుయల్ ఎంత ఎంటర్టైన్మెంట్ చేశాడో హౌస్ లో, అలాగే వాళ్ళ మదర్ ఎంట్రీతో అంతే ఎంటర్టైన్మెంట్ అనమాట. పాపం వీళ్ళు ఇక్కడ డోర్ ఓపెన్ అయ్యి ఇక్కడ చూసుకుంటుంటే వాళ్ళ మదర్ ఏమో స్టోర్ రూమ్ నుంచి ఎంటర్ అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. అండ్ వాళ్ళ మదర్ చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఇమాన్యుయల్ తన ఫ్యామిలీ స్టోరీ చెప్పినప్పుడు అన్నాడు కదా, ఐ మీన్ మట్టి తిన్నారు మా మదర్ అండ్ నన్ను తీసేయాలి అనుకున్నారు, బట్ స్టిల్ మా అమ్మమ్మ దీనివల్ల అనేసి ఆవిడ ఆ డైలాగ్ గుర్తు పెట్టుకొని చెప్పారనమాట. అలా తీసేయాల్సిన అనుకున్న ప్రాణం ఈ రోజు 2 రాష్ట్రాల ప్రజలకి అంటే మంచి పేరు తెచ్చుకున్నాడు, ఈ స్థాయికి వచ్చాడు. చాలా బాగా ఆడుతున్నావు, బాగా ఎంటర్టైన్ చేస్తున్నావు, మొత్తం పాజిటివ్ గా. అండ్ హౌస్ మేట్స్ తో కూడా ఇంటరాక్షన్ చాలా క్యూట్ గా, జోవియల్ గా, కామెడీగా ఉందన్నమాట. రీతునైతే ఒక ఆట ఆడుకుంది, అంటే రాణిగా మా అబ్బాయికి ఎందుకమ్మా అన్ని పనులు చేయించావు, స్టెప్ వేయించావు అది ఇది అనేసి. ఏమైనా చేంజ్ చేసుకోవాలని గుచ్చి అడుగుతుంటే అప్పుడు చెప్పింది ఏంటంటే, నీ తప్పు లేకుండా ఎవ్వరికి నువ్వు సారీ చెప్పద్దు, నీకేం నువ్వు బాగా ఆడుతున్నావు, ఇలాగే ఆడు, కష్టపడి ఆడు, కమీడియన్ గా వచ్చావు, హీరోలా నువ్వు బయటకు రావాలి. ఇమాన్యుయల్ ఎలా అంటే అంత స్టేజ్ కి వెళ్ళి కష్టపడి వచ్చాడు, కమీడియన్ గా చాలా షోస్ చేశాడు. బిగ్ బాస్ కి రాకముందే ఇమాన్యుయల్ అంటే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఆల్మోస్ట్ తెలిసిన పర్సన్. అలా ఉన్నా కూడా ఎక్కడ యాటిట్యూడ్ లేకుండా అది మెయింటైన్ చేసుకుంటూనే వచ్చాడనమాట. సో వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా, ప్రౌడ్ గా ఫీల్ అయింది. బయటకు వచ్చేటప్పుడు నువ్వు కమీడియన్ గా వచ్చావు, బయటకు వచ్చేటప్పుడు ఒక హీరోలా వస్తావు అనేసి. సాంగ్ పాడాడు, మదర్ సాంగ్. అందరూ ఒక స్టెప్ వేశారు, ఫైనల్ గా వెళ్ళిపోయారనమాట. ఇంకా వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటా ఉంటే స్టోర్ రూమ్ బెల్ రింగ్ అవ్వగానే వెళ్తారు. చూస్తే అక్కడ ఫోటో, రింగ్, లెటర్ వస్తుంది అనమాట ఇమాన్యుయల్ కి. అది వచ్చినప్పుడు కూడా బర్నీ గారు ఏదో సర్ప్రైజ్ గా తీసుకొద్దాం అనేసి అనుకోని, అది చెప్పగానే ఇమాన్యుయల్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నావు కదన్నా అది ఇది అంటాడు. మళ్ళీ చూపించేస్తారు బర్నీ గారు లెటర్ ఏమో. అక్కడ కూడా తనుజ, అయ్యో నేను అడిగాను కదా బిగ్ బాస్. అందరూ అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బికాస్ ఇమాన్యుయల్ ఏదైతే స్టోరీ ఉందో, తన లవ్ స్టోరీ చెప్పాడు, తన దగ్గర నుంచి లెటర్ వచ్చిందంటే అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. తనుజకి వాళ్ళ సిస్టర్ వచ్చింది, అండ్ పెద్ద సిస్టర్ వాళ్ళ డాటర్ వచ్చింది. సిస్టర్ మ్యారేజ్ మెయిన్ తనే కాబట్టి తను వచ్చింది. అక్కడ తను ఏంటంటే తనుజ సాటిస్ఫాక్షన్ అనేది లేదు అన్నట్లు బిహేవ్ చేస్తుంది అనమాట. ఓకే, ఫైనల్ గా ఫ్యామిలీ వీక్ ఇక్కడతో ముగిసింది. ఇంకా కదా అసలైన గేమ్స్ స్టార్ట్ అయ్యేది. సో ఈసారి ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో పెట్టారు. ఏంటి అంటే 2 టీమ్స్ గా విడిపోవాలి. సో 9 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒకళ్ళని రిమూవ్ చేయాలి. హౌస్ మేట్స్ ఎవరిని అనుకుంటున్నారో డిసైడ్ చేసుకొని, ఇప్పుడు దివ్యాకు ఒకళ్ళ మీద ఒపీనియన్ ఉంది, తనుజాకు ఒకళ్ళ మీద ఒపీనియన్ ఉంది, అంటే వీళ్ళు టాస్క్ లో వద్దు, రేస్ నుంచి ఎవరిని తీసేయాలనుకుంటున్నారో ఒపీనియన్ చెప్పమని బిగ్ బాస్ చెప్పారు. సో ఇంకొకళ్ళ ఒపీనియన్ చెప్పడానికి అనుకుంటే ఎవరిని తప్పించాలి అనేసి అంటే చెప్పారు. ఎవరు చెప్పకుండా, ఎందుకంటే ఫస్ట్ ఎవరు చెప్తే ఎవరి పేరు చెప్తే మళ్ళీ ఎక్కడ మా పేరు చెప్తారో అని వీళ్ళు ఎప్పుడు ఈ సేఫ్ ప్లే దీంట్లోనే ఉండిపోతున్నారు అనమాట, బాండ్స్ పెట్టుకోవడం వల్ల. సో ఇక్కడ దివ్య లేచింది. దివ్య చెప్పిన పాయింట్, గేమ్ వైజ్ ఈ బాండ్స్ ఇవంతా పక్కన పెట్టేసి దివ్య చెప్పిన పాయింట్ ఒక్కటి మనం ఆలోచిద్దాము. తనుజాని తీసేయాలనుకుంటున్నా. రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది, అండ్ కెప్టెన్ గా ఇప్పుడు ఈ వీక్ కూడా ఇమ్యూనిటీ ఉంది. సో మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము, మళ్ళీ నెక్స్ట్ వీక్ తనకి ఇమ్యూనిటీ ఎందుకు అన్న వేలో చెప్పింది అనమాట. అందుకే రిమూవ్ చేస్తున్నాను, ఇంకేం లేదు అనేసి. తనుజ ఎలా అంటే తనకి సపోర్ట్ చేసినంత సేపు హ్యాపీగా ఫీల్ అవుతుంది. వన్స్ ఎవరన్నా తన ఛాన్స్ ఏదన్నా వద్దు అంటే అస్సలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఇంకా వాయిస్ రైజ్ చేసేసి
ఇది కంప్లీట్ చెయ్యక ముందే వాయిస్ రైజ్ చేసేసి ప్రతిసారి ఎందుకు నన్నే తీసేస్తావు, నీ బిహేవియర్ చూసుకో, అది ఇది అనేసి ఏదేదో మాటలు దివ్య అక్కడికి చెప్తుంది. ఆ నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, బికాస్ ఆల్రెడీ నీకు ఇమ్యూనిటీ వచ్చింది, కెప్టెన్ అయ్యావు, సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, అది ఇది అనేసి అంటే ఆహా తనుజ లేదు, నీ బిహేవియర్ బట్టే చెప్తున్నా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, మైండ్ యువర్ వర్డ్స్ అనేసి ఏదో పోర్ట్రే చెయ్యాలనుకోకు, అది ఇది అనేసి ఇద్దరు 1-on-1 వార్ లాగా పడింది అనమాట. ఇంకోటి ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. వర్డ్స్ ఈ రోజు తనుజ చాలా వదిలేసింది. ఏంటి బయట చేయలేకే ఇక్కడికి వచ్చావు, ఆ ఇలా చెత్తగా స్టోరీ చెప్పి నేను పోర్ట్రే చెయ్యను, ఏంటేంటేంటో నాకు ఫేక్ గా ఉండడం రాదు. ఇంకా దివ్య ఏమరా అంటే బాగా పర్సనల్ గా తీసేసుకుంది, నేనేమి ఫేక్ గా ఉండట్లేదు, నాకు ఎలా ఉండాలనిపిస్తుందో నేను జెన్యున్ గా అలాగే ఉంటున్నాను, నీలాగా ఒకటి చెప్పేసి అవసరానికి యూజ్ చేసుకొని ఉండను అని దివ్య సైడ్ పాయింట్. తనూజ ఏమరా అంటే ఓ రైజ్ అయిపోతుంది అనమాట. చెప్పుకో, ఇంకెన్ని రోజులు ఇలా చెప్పుకుంటావో చెప్పుకో, ఒకళ్ళతో నేను ఉంటున్నాననేసి అది మనసులో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బందిగా అనిపించినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ అది ఇది అనేసి బర్నీ గారిని మళ్ళీ ఇన్వాల్వ్ చేశారు. ఇక్కడ దివ్య చెప్పిన పాయింట్ ఏంటి, క్లియర్ గా చెప్పింది, లైక్ ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఎందుకు అని తీసేస్తున్నాను అనేసి. మధ్యలో బర్నీ గారు ఎందుకు వచ్చారు ఇక్కడ, అప్పుడు నన్ను తీసేసావు, ఇప్పుడు నన్ను తీసేసావు, అసలు ఎప్పుడూ నా పేరే. వీళ్ళిద్దరిని గొడవ ఆపడానికి టీం మొత్తం ట్రై చేస్తున్నారు, ఆగట్లేదు ఎక్కడ, దివ్య తగ్గట్లేదు, తనుజ తగ్గట్లేదు. అట్లీస్ట్ ఈ రోజు కనిపించింది దివ్య ఏదన్నా ఉన్నా కామనర్ గా వచ్చింది, మధ్యలో వచ్చినా ఏదో వచ్చినా కూడా వీళ్ళలాగా సేఫ్ ప్లే కాకుండా ఉన్న పాయింట్ ఏదైతే ఉందో కుండ బద్దలు కొట్టినట్టు అన్ని కరెక్ట్ గా చెప్పింది అనమాట. కానీ అక్కడ ఎవ్వరూ తీసుకోలేకపోతున్నారు, తనూజ అస్సలు తీసుకోలేదు, తనని కాదు అనేసి అన్నారు అంటే దివ్య అక్కడ ఆ పాయింట్ కూడా అన్నది, అందరూ ఏంటంటే తనుజ తనుజ నిబంధన చేసుకుంటూ ఉండాలి, నీకు సపోర్ట్ చేస్తుంటే కరెక్ట్ లేకపోతే లేదు. ఇంకేంటి మధ్యలో నువ్వు ఏడుస్తావు అది ఇది అంటే, చెప్పాలంటే దివ్య ఓడిపోయినా ఏదైనా కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ చేసేది తనుజానే. తనుజ ఏమైంది సింపతి నువ్వు స్టార్ట్ చేస్తావు అనేదో అంటే దానికి దివ్య అంది నువ్వు సీరియల్ యాక్టింగ్ చెయ్యకు అనేసి. ఈవిడన్న వర్డ్ ఈవిడ మర్చిపోతారు, మళ్ళీ దివ్య అన్న పాయింట్ నే రైస్ చేస్తారు. దివ్య జస్ట్ బ్యాక్ టు బ్యాక్ ఇమ్యూనిటీ వద్దు అని చెప్పిన దానికి ఈ మాటలన్నీ ఎందుకు, స్టాండ్ తీసుకోవాలి. నువ్వు చెప్పగానే ఓకే నేను రేస్ నుంచి రిమూవ్ అయిపోతా అని యాక్సెప్ట్ చేయక్కర్లేదు, నాకు ఆడాలనుంది అన్న పాయింట్ రేస్ చేయాలి. కానీ నన్నే పెడతావు నువ్వు, ఇప్పుడు నువ్వేంటంటే ఒక స్టోరీ చెప్పి పోర్ట్రే చేసేసి ఫస్ట్ వచ్చావు కదా, ఇంక అందరూ అదే దాన్ని తీసుకొస్తారు, అదే అల్లుతారు స్టోరీ అంటే మిగతా వాళ్ళకి బ్రెయిన్ లేదా? దివ్య ఏది చెప్తే అది మ్యానిపులేట్ చేస్తావు అది ఇది అని అన్ని మాటలు అన్నావు కదా, దివ్యకు అంత టాలెంట్ ఉంది, మ్యానిపులేట్ చేసి అంత చేసేదైతే ఇన్నిసార్లు నామినేషన్స్ లేక ఎందుకు వస్తుంది, బయట నెగిటివ్ గా ఎందుకు వస్తుంది, అవ్వదు. ఓకే, అక్కడికి ఇంకా డెమాన్ లోపలికి తీసుకెళ్లిపోయాడు. తనూజ ఇంకా ఆపట్లేదు అనమాట, కూర్చొని ఈవిడ అన్ని స్టోరీలు ప్రతి దాంట్లో నన్నే తీసేస్తుంది, ఇలా పోర్ట్రే చేస్తుంది, అలా పోర్ట్రే చేస్తుంది, అది ఇది అనేసి అంటూనే ఉంది. మాటలు వాగకు వాగకు అని తిట్టుకున్నారు, మళ్ళీ దివ్య వచ్చింది, ఇది ఆగట్లేదు అనమాట. సరే ఇంకా ఏదో సర్ది పెట్టి కూర్చోబెట్టారు, బట్ స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దివ్య ఫస్ట్ వచ్చింది అంటే బిగ్ బాస్ దివ్యాని పిలవలేదు, ఓకే, అందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు చెప్పినప్పుడు వెళ్ళి రేస్ అందరూ సేఫ్ గా, ఎక్కడ మనం వాళ్ళ పేరు చెప్తే మళ్ళీ మన పేరు చెప్తారు అనేసి సేఫ్ గా కూర్చున్నారు. తను అనుకుంది, తన పాయింట్ లేస్ చెప్పింది, అట్లీస్ట్ సేఫ్ ప్లే లేకుండా సేఫ్ గా లేకుండా బయట చూసొచ్చు కూడా, బయట ఇంత ఫ్యాన్ బేస్ ఉంది అన్ని తెలిసి కూడా, ఇన్ని హింట్స్ విని కూడా ఎక్కడా వద్దులే తనతో పెట్టుకుంటే మనం ఎక్కడ నెగిటివ్ అవుతామో ఇవంతా ఆలోచించకుండా తనకి ఏదైతే ఉందో స్ట్రైట్ గా ఆ పాయింట్ ని పెడుతుంది. దానికైతే దివ్యాన్ని ఒప్పుకోవచ్చు. ఓన్లీ తను చేసే మిస్టేక్ ఈ పొసెసివ్నెస్, బర్నీ గారి విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా తన గేమ్ మీద తను ఫోకస్ చేస్తే కొంచెం టాప్ 5 లోకి వెళ్ళగలిగిన కంటెస్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకా వీళ్ళిద్దరిది అయిపోతే సంజన గారు వచ్చారనమాట. సంజన గారు కూడా సేమ్ రీజన్, ఏం పర్సనల్ లేదు, హర్ట్ అవ్వకు, నిన్నే తీద్దాం అనుకుంటున్నా బికాస్ బ్యాక్ టు బ్యాక్ ఇమ్యూనిటీ వచ్చింది అది ఇది అనేసి సేమ్ చెప్పారు. ఇంకంతే, దానికి కూడా ఏదో దివ్య వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి తనని తీపిచ్చినట్లు మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట.
ఇంకేందంటే దివ్య వచ్చేసి అవును నాకు నచ్చింది నేను మాట్లాడతాను, నువ్వేం పొడిచావని అందరూ నా చుట్టూ ఉండి నీ చుట్టూ ఉండి భజన చేయాలనుకుంటావు, సీరియల్ స్టార్ నువ్వే నేను కాదు అది ఇది అని దివ్య కూడా అంటుంది. ఎవరికైనా కూడా ఒక్క పాయింట్ వరకే ఇది ఉంటుంది, నామినేట్ చేసినప్పుడు అంతే, ఇదేంటి నువ్వు పర్సనల్ రీజన్ తెచ్చుకొని కావాలనే ఇది చేస్తావు అనేసి. సరే కంటెండర్షిప్ తీసేసింది కాబట్టి మళ్ళీ వీక్ అనింది, నేను ప్రీవియస్ వీక్ కూడా తనుజానే తీసేసాను మాట ఇచ్చి కూడా అనేసి. సో తనుజానే తీయదలుచుకోలేదని కూడా తను చెప్పింది. నువ్వు కూడా ఒకప్పుడు లైక్ దివ్యాకి ఇది చేసావు కదా, బ్యాక్ స్టాప్ చేసావు కదా, అది గుర్తు రాలేదా? తను ఒక్కసారి చేసిందే ఇంత హైలైట్ చేస్తున్నారు కానీ ఓకే, ఇక్కడ అక్కడికి తనుజ చాలా మాటలు దారింది. నువ్వు బయట సరిపోక ఇక్కడికి వచ్చావు, అందరినీ నీలాగా అందరినీ మ్యానిపులేట్ చేయడం నాకు రాదంటే దివ్య ఎవరిని మ్యానిపులేట్ చేసింది అక్కడ? అసలు చెప్పాలంటే దివ్యకి ఏం అంత సపోర్ట్ లేదు ఫస్ట్ వీక్స్ లో గానీ, ఏదైనా తర్వాత కొంచెం కళ్యాణ్తో బాండ్, ఇమ్ముతో బాండ్ ఏర్పడింది తప్పితే ఫస్ట్ లో దివ్యకి ఎవరు సపోర్ట్ ఉన్నారు? తనుజకి ఇంత సపోర్ట్ ఉండి కూడా నాకు అసలు సపోర్ట్ అనేదే లేదు అనేసి తనే అంటది. మళ్ళీ నాకు అందరూ సపోర్ట్ చేశారు అనేసి తనే అంటది. ఏంటో మరి ఇంకా మళ్ళీ తనుజ స్టార్ట్ చేసింది. దివ్యకి ఇంకా పీక్స్కి వెళ్ళిపోయి అవును నేను నీ ఒరిజినాలిటీని బయట పెట్టడానికి ఇక్కడికి వచ్చాను, అదే చేస్తున్నాను అది అంటే, మరి పెట్టేసావు కదా ఇంకా బయటకు వెళ్ళిపో, ఇంకెందుకు ఇక్కడ ఉంటున్నావు, నువ్వు నోటికి వచ్చినట్లు వాగకు అది ఇది అనేసి తనుజ. సో ఇన్ని రోజులు ఏంటంటే ఈ రైవల్రీ అనేది జరగలేదు అనమాట మనకు హౌస్ లో. ఎప్పుడు ఏంటంటే ఫైర్ వచ్చినట్లు ఏదో కాస్త ఆర్గ్యుమెంట్ అలా జరుగుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతారు, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతున్నారు. ఇంకా తనుజ అదే చెప్పింది. తనుజ ఆ మాట అనేసరికి దివ్య కూడా అవును నేనే వాగుతున్నాను, నువ్వేమన్నా పోయిటరీ చెప్తున్నావు, నువ్వు కూడా అదే కదా చేస్తున్నావు అనేసి. ఇంకా మధ్యలో బర్నీ గారిని లాగారు. బర్నీ గారు మాత్రం ఈ రోజు బాగానే స్టాండ్ తీసుకున్నారనమాట. ఏంటంటే నేను చాలా సార్లు చెప్పా మీ ఇద్దరు టాపిక్ లో నన్ను తీసుకురావద్దండి అనేసి, మళ్ళీ ఎందుకు నన్ను తీసుకొస్తున్నారు? ఈ రోజు దివ్య అసలు బర్నీ గారి టాపిక్ తీసుకొని రాలేదు, తనూజానే టాపిక్ తీసుకొచ్చింది. ఒక మనిషి వద్దు అంటే కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అది ఇది అనేసి క్లియర్ గా తెలుస్తుంది. బర్నీ గారు అనేసి బర్నీ గారు టాపిక్ తెచ్చారనేసి బర్నీ గారు అక్కడ స్టాండ్ తీసుకున్నారు, చెప్పేశారు, అయిపోయింది. ఇంకా అక్కడ ఏంటంటే ఓకే నా ఒరిజినాలిటీ బయట పెట్టడానికే కదా వచ్చింది, ఇంకా బయట పెట్టింది కదా ఇంకెందుకు ఇంకా ఇక్కడ వెళ్ళిపోమని చెప్పు అది ఇది అనేసి. దివ్య కూడా ఎవరికైనా కోపం వస్తుంది కదా, సేమ్ నీకంటే బెటర్ గా ఆడాను నేను, అందుకే నేను ఆడి కెప్టెన్ అయ్యాను అది ఇది అనేసి. అవును భలే ఆడావులే అందుకే డాన్స్ ఆడే అనేసి అంటే, నీ మీద ఆడి గెలవడానికి నాకు 2 స్టెప్పులు చాలు అనేసి. ఇది ఎలా ఉందంటే గోకి మరి ఇప్పుడు ఇన్ని మాటలు అనిపించుకోవడం అనుకోవడం అవసరమా? ఇదేమన్నా నామినేషన్సా? కాదు. సరే ఈ ఈ టైంలో ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఒక రీజన్ ఎందుకు చెప్పారు అనేది యాక్సెప్ట్ చేసేలాగన్నా ఉండాలి. స్టాండ్ తీసుకునేటప్పుడు దేని మీద తీసుకోవాలన్న పాయింటే ఉండాలి కానీ పర్సనల్ గా వెళ్ళిపోయి ఇన్ని రోజులు దివ్య పర్సనల్ వెళ్ళిపోద్ది అని అందరూ ఇది చేశారు కదా, మరి ఈ రోజు తనూజ చేసింది ఏంటి? తనూజ పర్సనల్ వెళ్ళలేదా? ఇంక ఏడుస్తావు అంటే దివ్య ఎక్కడ ఏడుస్తుంది? తను క్లియర్ గా చెప్పింది నేను కాదు ఏడ్చేది, నువ్వే ఎప్పుడు ఏడుస్తావు అది ఇది అనేసి. సో ఇంకా వీళ్ళ ఫైట్ ఇలాగే కొనసాగుతా ఉందన్నమాట. ఓకే ఇంకా అక్కడికి స్టాప్ చేశారు. దీని పరిణామం మనకి ఎండ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ సుమనన్న. సో సుమనన్న కూడా తనుజానే సేమ్ రీజన్ చెప్పాడు, బ్యాక్ టు బ్యాక్ అయింది కాబట్టి అనేసి. ఇక్కడ ఏం లేదనమాట బికాజ్ సుమ్ము కదా. ఓకే నెక్స్ట్ ఇమాన్యుయల్ కూడా తనుజానే, ఎందుకంటే కంటిన్యూస్ గా క్యాప్టెన్, సో బ్యాక్ టు బ్యాక్ వల్ల అందుకు అనేసి చెప్తాడు. అలాగే ఉంటుంది అది ఇది అని చెప్తే ఇక్కడ అస్సలు తీసుకోలేకపోయింది అనమాట. అంటే మీరే కెప్టెన్లు అవుతారు, మీరే గేమ్లు ఆడతారు, మీరే ఇది చేసుకుంటారు, మాకు ఛాన్స్ ఇవ్వరా అది ఇది అనేసి మళ్ళీ ఇమాన్యుయల్ తో. డెమాన్ కూడా సేమ్ తనుజానే, సేమ్ ప్లస్ నువ్వు నా కాంపిటీటర్ కాబట్టి అని చెప్తాడు. నెక్స్ట్ రీతు వెళ్తది. రీతు ఏంటంటే సేఫ్ గా లాస్ట్ వీక్ సేఫ్ చేసింది కదా, సో కృతజ్ఞత చూపించాలి కదా, కాబట్టి ఇమాన్యుయల్ ని, ఎందుకంటే నామినేషన్స్ లో ఉండాలన్నాడు ప్లస్ కాంపిటీషన్ కాబట్టి నువ్వు రేస్ లో ఉండకూడదు అనుకుంటున్నాను అంటే ఇమాన్యుయల్ అన్నాడు నేను చెప్పానా నన్ను నామినేషన్స్ లో ఉండాలనేసి చేయమని, ఏదో మా మమ్మీ చెప్పిందని నేను అన్నాను అంతేగాని నామినేషన్స్ లో ఉండాలి అది ఇది అనలేదు. ఓకే ఇక్కడ వాదించుకున్నారు బానే ఉంది.
ఇమానువల్ ఏం చెప్పాడంటే, అవును ఇప్పుడు తనూజ నిన్ను సేవ్ చేసింది కాబట్టి నన్ను తీస్తున్నావు, సేఫ్ గా చెప్తున్నావు అనేసి చెప్పాడు. నువ్వు ఏదైనా అనుకో, నేను నిన్నే తీయాలనుకుంటున్నాను, ఓకే. అలా అనుకుంటే దివ్య సపోర్ట్ చేయలేదా అది ఇది అనేసి మళ్ళీ దివ్య పేరు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు జరిగిన రచ్చ చాలదన్నట్టు మళ్ళీ దివ్య నేమ్ ఎందుకు తీసుకురావడం. ఇంకా ఆ పిల్ల నా పేరు ఎందుకు తెచ్చారు, అక్కడ ఏంటంటే అవును నువ్వు దివ్యకి సపోర్ట్ చేసుకో, దివ్య నీకు సపోర్ట్ చేస్తుంటుంది, మీరు గేమ్లు ఆడుకోండి అన్నట్లు అన్నారు. అక్కడ మాట్లాడాలి కదా మరి అలాంటప్పుడు దివ్య. సో దివ్య కూడా నా పేరు తీసుకొస్తే నేను మాట్లాడాల్సి వస్తుంది, నన్ను అంటే నేను అనాల్సి వస్తుంది అనింది. కరెక్టే మరి. నెక్స్ట్ బర్నీ గారు కూడా ఏమో మరి స్టాండ్ తీసుకొని తనూజ పేరే సేమ్ రీజన్ చెప్పారనమాట, బ్యాక్ టు బ్యాక్ ఇమ్యూనిటీ ఎందుకని. కళ్యాణ్ కాసేపు గేమ్ లో పైకి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఏమైద్దేమో తెలియదు కానీ సేమ్ డెమోన్ పేరు, ఎందుకంటే నువ్వు నా కాంపిటేటర్ కాబట్టి అనేసి. ఇంకా డెమోన్ అక్కడికి అన్నాడు సేఫ్ గా చెప్తున్నావురా అనేసి. బట్ స్టిల్ వాళ్ళ డెసిషన్ ఫైనల్ కదా. అయితే తనూజ మధ్యలో వీళ్ళందరిది డిస్కషన్ జరుగుతా ఉంటే నేను ఎవరికి ఇక్కడ సపోర్ట్ చేయలేదు, నాకే అందరూ సపోర్ట్ చేశారు, అందరూ నాకే వేస్తున్నారు కదా, ఓకే నేనే తప్పుకుంటాను అనేసి తన పేరు తనే చెప్పుకుంది అనమాట. బిగ్ బాస్ వచ్చేసి అలా ఎవరి నేమ్ వాళ్ళు చెప్పకూడదు, వేరే వాళ్ళ నేమ్ చెప్పాలి అని చెప్పారు కానీ ఫైనల్ డెసిషన్ చెప్పమని చెప్పలేదు. అక్కడ ఇంకా తనూజ అయితే ఓకే ఇమాన్యువల్ ని ఎందుకు అంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, సాక్రిఫైస్ చేశాడు, మళ్ళీ అయ్యాడు, సో నేను తనని తీయాలనుకుంటున్నాను అనేసి చెప్తుంది. అక్కడి వరకు బానే ఉంది. ఇమాన్యువల్ ఏమంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్ టు బ్యాక్ అంటే సేమ్ ఇలా ఇమ్యూనిటీ కెప్టెన్ రెండు కంటిన్యూ 2 వీక్స్ రావడం, అందుకే తీసేశాను అది ఇది అని చెప్తాడు. దానికి ఈవిడ తీసుకోలేక కొంతమంది చాలా సేఫ్ గా వెళ్తున్నారు, బుర్ర లేని వాళ్ళలాగా ఆడుతున్నారు అది ఇది అనేసి అనింది. అంటే బుర్ర లేని వాళ్ళు ఎవరు అంటే, మీకు ఒకటే బుర్ర ఉంది, మిగతా హౌస్ మేట్స్ ఇమాన్యువల్ అక్కడికి అన్నాడు, అక్కడ ఈ బుర్ర లేకుండా ఆడి ఎవరు 9th వీక్ వరకు రారు, టాప్ 9 లో ఎవరు ఉండరు, ఆడొచ్చారు కాబట్టి ఈ స్టేజ్కి వచ్చారు అని అక్కడ కరెక్ట్ గా చెప్పాడు. ఇంకా తన నేమ్ చెప్పకూడదు కాబట్టి ఇమాన్యువల్ నేమ్ చెప్పేసింది. సో ఇమాన్యువల్ నేమ్ చెప్పి ఇమాన్యువల్ ని తీసేయాలని చెప్తుంది. అక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటి, నీ ఒపీనియన్ వరకే చెప్పమన్నాడు. ఇమాన్యువల్ వచ్చేసి అలా ఎలా చెప్తావు, అలాగా చెప్పమని చెప్పింది అనేసి ఇంక ఇమాన్యువల్ వెళ్ళి అనౌన్స్ చేస్తాడనమాట. 6 votes పడ్డాయి కాబట్టి తనుజాని రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాము అనేసి. ఓకే, ఇక్కడ తనుజ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళందరూ ఏదో నన్ను కావాలని ఇది చేసేసారు, నన్ను కార్నర్ చేశారు, అందరినీ మీరు పోర్ట్రే చేస్తున్నారు అంటుంది, కానీ తను పోర్ట్రే చేసి తను సింపతి క్రియేట్ చేసుకుంటుంది తప్పితే ఎవరు అక్కడ తనని బ్యాడ్ అని ఎవ్వరు పోర్ట్రే చెయ్యట్లేదు, తనకు తనే పోర్ట్రే చేసుకుంటా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ టాస్క్ గురించి అనౌన్స్ చేశాడనమాట, కెప్టెన్సీ టాస్క్ గురించి. సో ఇక్కడ 4 members ఒక టీం, 4 members ఒక టీం, బ్లూ అండ్ రెడ్ టీము. ఇది తనూజ డివైడ్ చేయాలి. ఇప్పుడు వచ్చిందిగా తనూజ గట్టి ఛాన్స్, బాగా ప్లాన్డ్ గా. బ్లూ టీం వచ్చేసి కళ్యాణ్, రీతు, డెమోన్, సుమనన్న. రెడ్ టీం వచ్చేసి సంజన గారు, బర్నీ గారు, దివ్య అండ్ ఇమాన్యువల్. సో ఇక్కడే తన స్ట్రాటజీ ప్లానింగ్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. టాస్క్ ఏంటంటే హంగ్రీ మాన్స్టర్ అనమాట, ఎవరిని వాళ్ళు కాపాడుకోవాలి. ఈ టాస్క్ ఏంటంటే ఏదైనా ఫిజికల్ టాస్క్ అలా పెట్టుంటే బాగుండేది, ఇది కూడా ఫైనల్ గా అదేంటి సపోర్టింగ్ టాస్క్ లాగే అయిపోయింది తప్పితే ఏమంత ఫైట్ చేసుకొని అంత ఇదిగా అయితే ఏమీ లేదనమాట. చాలా స్ట్రాటజీతో టీం అయితే డివైడ్ చేశారు. అక్కడ ఒక మాన్స్టర్ ఉంది, దానికి ఆకలి వేసినప్పుడు ఇది చెయ్యాలి. బ్లూ అండ్ రెడ్ ఫస్ట్ వచ్చేసి తనుజ చెప్తుంది ఏ టీం అనేసి. సో ఎవరైతే ఆ టీం వాళ్ళు లోపలికి వెళ్తారో తర్వాత నుంచి వాళ్ళు ఏ కలర్ అనేది షిఫ్ట్ చేస్తే కలర్ లైట్ వెలిగిన వాళ్ళ టీం నుంచి వాళ్ళు డిస్కస్ చేసుకొని మాన్స్టర్ లోపలికి ఆహారంగా వెళ్ళిపోవాలన్నమాట. ఫైనల్ గా తనూజానే చెప్తుంది రీతు వాళ్ళతో, ఫ్యామిలీని అంతా ఒక టీమ్ లో పెట్టేశాను, ఇప్పుడు చూడాలి ఎలా అవుతుందో ఏంటో, సడన్ గా వచ్చేసింది నాకు అది అక్కడ అనేసి. సడన్ గా ఏం కాదు, ఒక స్ట్రాటజీతోనే పెట్టింది. ఫైన్, ఫస్ట్ ఇంక తెలిసిందే కదా, రెడ్ టీమే చెప్తుంది, రెడ్ టీం చెప్పింది తనుజ. ఇక్కడ పాపం సంజన గారు ఈరోజు బాగా హర్ట్ అయిపోయారు, బికాస్ ఎవరికి వాళ్ళు ఓటేసుకోవాలనుకుంటున్నారు. ఇమాన్యువల్ ఏంటంటే నామినేషన్స్ కి వచ్చాను ఇన్ని రోజుల తర్వాత, నాకు ఛాన్స్ కావాలి అని ఇమాన్యువల్ పాయింట్. బర్నీ గారు ఏమంటే ఇంకా కెప్టెన్ అవ్వలేదు అని బర్నీ గారు. దివ్య ఏంటంటే నేను వదులుకోలేను అని. సంజన ఎవరికి వాళ్ళు ఓటు వేసుకుంటున్నారు.
సో ఇమాన్యువల్ ఏంటంటే ఇటు దివ్య ప్లస్ సంజన గారు ఎటు చెప్పలేక సైలెంట్ గా అయిపోయి బర్నీ గారు కోటేశారనమాట. సంజన గారు బాగా హర్ట్ అయిపోయి ఇంకా ఆవిడే వెళ్ళిపోయారు. ఎందుకు అనేసి ఓకే ఇంకా మీరే ఆడుకోండి ఎందుకులే అనేసి వెళ్ళిపోయారు. ఇమాన్యువల్ వెళ్ళి చెప్తున్నాడు హర్ట్ అవ్వద్దు, నిన్ను ఇద్దరికి చేయలేను కదా అంటే, వద్దు నువ్వు చేసుకోలే అది ఇది అనేసి. లోపలికి వెళ్ళాక కూడా ఆవిడ అంటున్నారు నా కోసం ఎవరు స్టాండ్ తీసుకోరు, నేను ఒంటరిగా ఆడుతున్నాను అనేసి బాగా ఫీల్ అయ్యారు. ఇంకా రీతు వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. వీళ్ళకి బానే ఉంది సపోర్ట్ గానీ ఏదైనా. ఇంకేంటంటే ఒక్కసారైనా నాకు అంటే ఇప్పుడు దివ్యాకి చేయలేదు అంటే నాకు కూడా చేయనట్లే కదా, ఈ ఒక్కసారైనా నాకు సపోర్ట్ చేయని కూడా సంజన గారు అడిగారు. బికాజ్ ఆవిడ ఎప్పుడెప్పుడో కెప్టెన్ అయ్యారు, ఇది ఆవిడకి కూడా ఇంపార్టెంటే. సో ఇమాన్యువల్ ఏంటంటే అక్కడ సపోర్ట్ ఏది కాదులే కానీ ఇమాన్యువల్ కూడా గివ్ అప్ ఇవ్వడు కాబట్టి సో ఫైనల్ గా సంజన గారు వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ సంజన గారే ఇది ఇంకా లోపల ఉన్నారు కాబట్టి ఆవిడే ఇది చేయాలి. మళ్ళీ సంజన గారు రెడ్డే పెట్టారనమాట. ఆర్గ్యుమెంట్ దివ్యాకి బర్నీ గారికి, నేను హెల్ప్ చేశాను కదా అది ఇది అనేసి, కెప్టెన్ అయ్యావు కదా నేను అవ్వలేదని బర్నీ గారు. సో ఫస్ట్ అసలు నిన్ను టాస్కుల్లోకి తీసుకొచ్చింది అని బర్నీ గారు. దివ్య ఏంటంటే నేను మీకు సపోర్ట్ చేశాను కదా అని. ఇమాన్యువల్ క్లియర్ గా ఉన్నాడు, బట్ వీళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకొని ఫైనల్ గా దివ్య ఓకే మీరు ఆడుకోండి అనేసి ఇంకా దివ్య ఆహారం అయిపోయింది అనమాట. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు ఫైనల్ గా. వీళ్ళిద్దరు ఇది చేయాలి కాబట్టి దివ్య బ్లూ టీమ్ కి ఇది చేసింది. ఎందుకంటే ఆల్రెడీ ఈ టీమ్ లో నుంచి ఇద్దరు వచ్చేసారు, సో సమన్యాయం అన్నట్లు బ్లూ టీమ్ కే ఇది చేసింది. వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. డెమాన్ ఏమ్రా అంటే నేను కళ్యాణ్కి, కళ్యాణ్ ఏమో డెమాన్ కి. సుమన్ అన్న సేఫ్ ప్లే కానీ ఏంటంటే రీతు అవ్వలేదు కాబట్టి రీతు నుంచుదాం అనుకుంటున్నా అన్నట్లు చెప్పాడు. సో ఫైనల్ గా కళ్యాణ్ వెళ్ళిపోయాడు అనమాట ఆహారంగా. ఇప్పుడు లోపల కళ్యాణ్, సంజన గారు, దివ్య వీళ్ళ ముగ్గురు ఫైట్ చేసుకోవచ్చు దాన్ని ఎట్ సైడ్ కి టర్న్ చేయాలి అనేసి. ఫైట్ అయితే గట్టిగానే పడ్డది. దివ్య ఫిజికల్ గా చాలా ట్రై చేసింది, ఐ మీన్ ఆపడానికి కానీ లాక్కోవడానికి చాలా ట్రై చేసింది. కళ్యాణ్ ఎక్కడ వదులుతాడు, సో మళ్ళీ రెడ్ అనమాట. ఇంకేంటంటే ఇమాన్యువల్ గివప్ ఇవ్వడానికి రెడీగా లేడు, బర్నీ గారు గివప్ ఇవ్వడానికి రెడీగా లేరు. సో వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకా తనుజ ఏంటంటే వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ నేను విన్నాను, నేను కాల్ తీసుకోవచ్చా అని అడిగితే బిగ్ బాస్ ఎస్ అని చెప్పారు. సో తెలిసిందేగా ఇమాన్యువల్ ని తీసేశారు. ఓకే ఇమాన్యువల్ లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఫైనల్ గా దివ్య అటు ఇటు చేసేసి ఇమాన్యువల్ కళ్యాణ్ ని పట్టుకున్నా కూడా దివ్య ఫిజికల్ గా గట్టి ఫైట్ ఇచ్చేసి బ్లూకే టర్న్ చేసింది. డెమాన్, రీతు, సుమన్ అన్న డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే రీతు ఏమో చాలా సెల్ఫిష్ గా అంటే డెమాన్ ని వెళ్ళిపో నువ్వు సపోర్ట్, వెళ్ళిపోతే ఎక్కడ ఫిజికల్ టాస్క్లు పడితే అని ముందే ఆలోచించుకొని చెప్పింది అనమాట. కళ్యాణ్ అక్కడికి అంటున్నాడు అరే ఆలోచించుకోరా సుమనన్నను పంపు ఎందుకు చెప్తున్నాను అనేసి. అంటే కూడా ఆహా లేదు డెమోనే అనేసి ఫిక్స్ అయ్యారు. ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా ఇంక మీరే చెప్పండి రా అనేసి కూడా డెమాన్ ఫీల్ అవుతున్నాడు. ఓకే ఫైనల్ గా సాక్రిఫైస్ చేశాడు. డెమాన్ అక్కడికి పాయింట్ రేస్ చేసి అడిగాడు నీకు చాలాసార్లు నేను సపోర్ట్ చేశాను కదా టాస్కుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు సపోర్ట్ చేయని అడుగుతున్నానని. బట్ స్టిల్ ఈజీగానే సాక్రిఫైస్ చేసేసాడు. ఓకే డెమాన్ అయిపోయింది. ఇంకా ఉన్నది ఎవరెవరు, బర్నీ గారు, రీతు అండ్ సుమన్ అన్న. ఫైనల్ గా వీళ్ళు పాపం లైట్ కోసం చాలా గట్టి ఫైట్ ఇచ్చారు కానీ డెమాన్ ఎక్కడ లాగి పడేస్తున్నాడు. కళ్యాణ్ ఒక పక్క, ఇద్దరు టఫ్ ఫైటర్సే ఉన్నారనమాట. వీళ్ళు ముగ్గురున్నా కూడా లాగేసేసి ఫైనల్ గా బ్లూయే అనమాట. ఇంకేముంది బర్నీ గారు కూడా అవుట్ అయిపోయారు. ఫైనల్ గా అట్లీస్ట్ బర్నీ గారు వర్సెస్ రీతు ఉండుంటే బాగుండేది, ఎందుకంటే వీళ్ళిద్దరు కెప్టెన్స్ అవ్వలేదు కాబట్టి వీళ్ళిద్దరికి ఒక ఛాన్స్ వచ్చింటే బాగుండేది. బట్ స్టిల్ ఏం చేయలేం, బర్నీ గారు అవుట్ అయిపోయారు అనమాట. ఫైనల్ గా సుమనన్న వర్సెస్ రీతు. ఇప్పుడు వీళ్ళిద్దరికి టాస్క్ ఉండబోతుంది, ఇండివిజువల్ టాస్క్. మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాము. ఇదంతా అయిపోయాక కూడా సంజన గారు అండ్ దివ్య డిస్కస్ చేసుకుంటున్నారు ఏంటంటే డెమాన్ పిచ్చోడు మరి సాక్రిఫైస్ చేశాడు, ఈ వీక్ తనకి కూడా ఇమ్యూనిటీ అంతే ఇంపార్టెంట్ కదా, సుమనన్నను పంపించి ఉండొచ్చు కదా, సో టాస్క్ పడ్డప్పుడు 1-on-1 వీళ్ళిద్దరికి పడితే గెలిచే ఛాన్సెస్ అది ఇది అనేసి. ప్లస్ రీతు చాలా సేఫ్ గా ఆడింది, అదైతే నిజమే, ఎందుకంటే డెమాన్ ఈజీగా పంపించేసింది.
కళ్యాణ్ గివప్ ఇచ్చేసినట్లే వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ సుమన్ అన్న కూడా కెప్టెన్ అయ్యాడు, డెమోన్ కెప్టెన్ అయ్యాడు, కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, బట్ ఓన్లీ వై కళ్యాణ్ ఫస్ట్. ఓకే, ఫైనల్ గా ఏంటంటే ఈరోజు దివ్య బాగా స్టాండ్ తీసుకొని కరెక్ట్ గా పాయింట్స్ రైస్ చేసిందని నాకైతే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించేది చెప్పండి. అండ్ వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ లో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ ఫైనల్ గా అయితే కెప్టెన్సీ టాస్క్ అదంతా రేపు ఉండబోతుంది. అండ్ ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉన్నారు సంజన గారు అండ్ దివ్య. మరి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఏంటి అనేది రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అండ్ ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.